దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని బిడ్డలేంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చాలా ముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే, యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. అంటే దేవుని సేవకులైన లెక్కలో చేర్చవద్దు. పైనంతా మీరు చదివేది అంటే మీకు బాగా అర్థమవుతుంది. దేవుని సేవకులు అనే లెక్కలో వాళ్ళని చేర్చవద్దు, దేవుని సేవలో వాళ్ళని చేర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎవరిని? యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును కొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటామంటారో ఏమో. ఒకసారి దేవుని సేవలకు వచ్చిన తర్వాత వెనక్కి కాలు పెట్టకూడదు. వయసు అయినటువంటి విధవరాండ్రను మీరు దేవుని సేవలోకి చేర్చుకోండి. అటువంటి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకునేది వద్దు అని కూడా బైబిల్ చెబుతుంది. వయసు అయిపోయింది, భర్త చనిపోయినాడు, ఇక నీ జీవితాన్ని నువ్వు దేవుని సేవకు అర్పించుకో, మంచి కార్యం చేయి. కానీ యవ్వనస్తురాలు విధవరాలైనట్లయితే నువ్వు దేవుని సేవలకు రావద్దు, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అంటుంది బైబిల్. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు పదరుబోతులను పరులు జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి అని రాయబడింది. ప్రేమటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలి, ధ్యానించాలి అని క్రీస్తు పేరిట మనవి చేసుకుంటున్నాను. నేను బైబిల్ చదవనప్పుడు ఇంతకుముందు అనేక సంవత్సరాల ముందు నేను బైబిల్ చదవని రోజుల్లో గుళ్ళలో బోధించడం నేను విన్నాను. ఒక ఆడ మనిషికి భర్త చనిపోయినట్లయితే, విధవరాలైనట్లయితే మరో పెళ్ళి చెయ్యకూడదు అని మందిరాలలో బోధించడం నేను విన్నాను. కానీ ఇక్కడేమని ఉంది? వివాహం చేసుకో అని చెబుతుంది. దానికి అనేకమైన కారణాలు చెబుతుంది బైబిల్. బైబిల్ చెప్పే కారణాలు అనేకమైనవి, మనకు కూడా తెలుసు అనేకమైన కారణాలు. కాబట్టి ఒక స్త్రీకి భర్త చనిపోయినప్పుడు, ఆమె విధవరాలైనప్పుడు, ఒకవేళ ఆమె వయసు కానీ ఎక్కువగా ఉంటే, ఒక 45 ఏండ్లో 50 ఏండ్లో అంత వయసుగా నయ్యి ఉంటే ఇక వివాహం చేసుకునేది వద్దు. దేవుని సేవకు నీ జీవితాన్ని అంకితం చేసుకో అని బైబిల్ చెబుతుంది. పై భాగం చదవండి, అర్థమవుతుంది మీకు. ఏది? 5వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. కానీ యవ్వన స్త్రీ విధవరాలైనప్పుడు, ఒకవేళ 18 ఏండ్లకి పెళ్ళయింది అనుకుందాం, లేక 20 ఏండ్లకి పెళ్ళయింది అనుకుందాం, 25 ఏండ్లకే ఆమెకి 25 ఏండ్ల వయసు ఉన్నప్పుడే భర్త చనిపోయినాడు. అటువంటి వారిని అలాగే వదిలిపెట్టేది వద్దు, అసలు దేవుని సేవలు తీసుకునేది వద్దంటుంది బైబిలే చెప్తుంది. అటువంటి వారిని తీసుకోవద్దు సేవలేకి. వాళ్ళు అనేకమైన తప్పుడు పనులు చేస్తారు, దేవుని నామానికే కళంకం చేస్తారు, క్రైస్తవత్వానికే కళంకం చేస్తారు. కాబట్టి అటువంటి వారిని సేవలోకి తీసుకోవడం వద్దు, వాళ్ళకి లెక్కలోకి తీసుకోవద్దు.
వాళ్ళు వివాహం చేసుకొని బిడ్డలను కానీ సంతోషంగా వాళ్ళు కాపురం చెయ్యని అని బైబిల్ స్పష్టంగా మనకి బోధిస్తుంది. కానీ ఈ సమాజంలో జరిగేదేంటి? ఎన్నో కుటుంబాలలో మనం చూస్తున్నాం, పాపం యవ్వన బిడ్డలు వివాహమైన 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో భర్తలు చనిపోతారు. ఇంకంతే వాళ్ళు నశించి 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 నాశనమైపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఏ మాత్రం మంచిది కాదు. బైబిలే మనకి స్పష్టంగా చెబుతుంది, యవ్వన స్త్రీలు యవ్వన బిడ్డలు విధవరాలైనప్పుడు వాళ్ళకి మరొక పెళ్లి చేయండి అని చెబుతుంది బైబిల్. మరి ఈ విషయాన్ని బోధకులు ఎందుకు బోధించటలేదు? అనేక సంఘాలలో ఆడబిడ్డలు చిన్న వయసులోనే విధవరాళ్ళై 20 ఏండ్లు 22 ఏండ్లు 25 ఏండ్లు ఇంత చిన్న వయసులోనే విధవరాళ్ళై పోతూ ఉంటారు. వాళ్ళకి ఏ ఆధారం ఉండదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూతురుకు పెళ్లి చేసినారు. ఆ పాపకి ఒక 18 ఏళ్ళ వయసు ఉండొచ్చు. అప్పుడు వివాహం జరిగింది. 1 సంవత్సరం ఏమైందంటే భర్త చనిపోయాడు. ఒక చిన్న బిడ్డ, ఆడబిడ్డ, అదిను ఒక చిన్న ఆడబిడ్డ మాత్రమే పుట్టి ఉన్నదప్పటికీ భర్త చనిపోయినాడు. అనేక మంది ఆ విధవరాలను మరు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చారు. కానీ ఆ అమ్మాయి యొక్క తండ్రి ఒప్పుకోలేదు. భర్త చనిపోయిన వెంటనే ఆ అమ్మాయి వాపస్ తిరిగి తండ్రి ఇంటికి వచ్చేసింది, తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది వాపస్. అత్తగారింట్లో ఉండలేదు. భర్త చనిపోయినాడు, ఇంకెవరు నన్ను ప్రేమిస్తారు ఆ ఇంట్లో, అత్తగారింట్లో తల్లిదండ్రులు అయితే ప్రేమిస్తారు కదా అని తల్లిదండ్రుల ఇంటికి వాపస్ తిరిగి వచ్చేసింది. అప్పుడు అనేక మంది వచ్చి ఆ అమ్మాయిని అడిగారు, వివాహం చేసుకుంటాను, 2వ పెళ్ళిగా ఇవ్వండి అని. కానీ ఆ అమ్మాయి యొక్క తండ్రి లేదంటే లేదన్నాడు. ఎందుకు అంటే ఆయన దృష్టిలో అది పాపం. ఆయన దృష్టిలో అది పాపం. ఎందుకు ఆయన దృష్టిలో అది పాపం? ఆయన అజ్ఞానుడు. ఆయన సొంత బుద్ధి, ఆయన ఊహించుకుంటున్నాడు. ఒక్కసారి వివాహం అయిందంటే భర్త చనిపోయినా కానీ ఆ బిడ్డకి మళ్ళీ వివాహం చెయ్యకూడదు, అది పాపం అవుతుంది అని ఆయన అనుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? యవ్వన బిడ్డలు విధవరాలైనట్లయితే ఆడబిడ్డలు, అటువంటి వారికి వివాహం చెయ్యండి, మరు వివాహం చెయ్యండి అని బైబిల్ చెప్తుంది. ఈ మాట ఎంతోమందికి తెలియదు. మందిరానికి వచ్చేటువంటి అనేక మందికి ఈ మాట తెలియదు. అందుకే ఎన్నో సంఘాలలో ఎంతోమంది యవ్వన బిడ్డలు 20 ఏండ్లు 22 ఏండ్లు 25 ఏండ్లు లోపలే ఉంటుంది వయసు వాళ్ళకి, విధవరాలై పడి ఉండారు. అలాగే అట్లే వయసు పైబడిపోతూనే ఉంటుంది. 30, 35, 40, 45, 50 వివాహం కాకుండా అలాగే వాళ్ళు నశించిపోతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది బైబిల్కి వ్యతిరేకమవుతుంది ఇది. కాబట్టి బైబిలే అంత స్పష్టంగా కారణాలతో చెబుతుంది ఎందుకు వాళ్ళని లెక్కలోకి తీసుకోకూడదని, లెక్కలేకంటే దేవుని సేవలోకి తీసుకోకూడదని కారణాలతో చెబుతుంది బైబిల్. మరి బైబిల్ మాట వినొచ్చును కదా తల్లిదండ్రులు. మరి ఆ తల్లిదండ్రులకు సంఘ కాపరులు వివరించి చెప్పొచ్చును కదా. నీ కూతురు యవ్వనంలో ఉంది, చిన్న బిడ్డ, ఇంత చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నది, పాపం ఆ బిడ్డకి మీరు మరొక వివాహం చెయ్యండి, నాకు చెప్పినట్లయితే నేను వెతుకుతాను. ఎంతోమంది ఉన్నారు చేసుకునేవాళ్ళు. ఆ బిడ్డకి వివాహం చేసి సంతోషంగా పంపించండి అని సంఘ కాపురులు కూడా, దేవుని సేవకులు కూడా
నేర్పించచ్చు కదా, జనాలకి చెప్పొచ్చు కదా, ఈ విషయం బైబిల్ ఇలాగుంది అని చెప్పొచ్చును కదా. ఎంతోమందికి బైబిల్ ఈ విషయం ఉండి సంగతే తెలియదు. తప్పు బోధించేది కూడా నేను విన్నాను. తప్పు, ఒక్కసారి భర్త చనిపోతే ఇంకంతే, వివాహం చేయకూడదు అని తప్పు బోధించడం కూడా నేను విని ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం వినేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ చెప్పండి, మీరు అందరికీ చెప్పండి, తెలియని వారు అందరికీ చెప్పండి. యవ్వని బిడ్డల జీవితాలతో ఆడుకునేది అది ఏం మంచిది కాదు. ఏదో ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళలో కానీ భర్త చనిపోతే సరే పోనీలే, బిడ్డలు పెద్దోళ్ళు అయి ఉంటారు, ఇంకా వాళ్ళతో కాలం గడిపేస్తే సరిపోతుందిలే అని అనుకోవచ్చు, లేక దేవుని సేవలో సమయాన్ని గడిపేస్తే సరిపోతుందిలే అనుకోవచ్చు. కానీ యవ్వన వయసులో మాత్రం కానే కాదు అని బైబిలే చెబుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దు అని నేను క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఆ విషయం, ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్పాను కదా, ఏమైంది, ఆ అమ్మాయి యొక్క తండ్రి ఎంతమంది వచ్చి అడిగినా కానీ ఇవ్వలేదు. నేను ఇవ్వను, నా కూతురుని నేను ఇవ్వను, రెండవ వివాహం మంచిది కాదు, అది పాపము. అజ్ఞానుడు పాపం, మంచోడే కానీ జ్ఞానం లేదు, ఇన్నోసెంట్, ఇగ్నోరెన్స్, అజ్ఞానం. కాబట్టి ఆయన అజ్ఞానం మూలంగా ఆ కూతురి జీవితమే నాశనమైపోయింది. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. నేను మళ్ళీ ఒక కుటుంబస్తురాలుగా మారాలి, నేను ఒక మనిషికి భార్యగా అవ్వాలి, బిడ్డలు కనాలి, సంతోషంగా కాపురం చేస్తూ దేవుడు మహింకరంగా నేను సంతోషంగా జీవించాలి అన్న కోరికలు, ఆశలు ఉంటాయి కదా. మరి ఎందుకు తల్లిదండ్రులు అర్థం చేసుకోరు? ఇప్పుడు ఆ బిడ్డ వేరే ఎవరినైనా వివాహం చేసుకొని బిడ్డల కంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు, అందరూ సంతోషిస్తారు. అదే వివాహం చేసుకోకుండా ఆ బిడ్డ కానీ తప్పు చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా క్రిటిసైజ్ చేస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. తప్పు ఒకటే, వివాహమైన తర్వాత జరిగితే ఒక రకము, వివాహం కాకుండా జరిగితే మరొక రకం. మరి ఎందుకు ఆ బిడ్డల జీవితాలతో ఆడుకుంటారు? ఎందుకు ఆ బిడ్డల్ని నాశనం చేస్తారు? ఇది ఏ మాత్రం మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలాగనుంటే, యవ్వన బిడ్డలు 20 ఏండ్లు, 22 ఏండ్లు, 25 ఏండ్లు, ఇంత చిన్న వయసులోనే విధవరాళ్ళు అయినట్లయితే దయచేసి మీరు ముందుకెళ్ళి మరి వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి, సంతోషపెట్టండి, దేవునికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. అజ్ఞానములో మునిగి ఉన్నారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, యవ్వన బిడ్డల్ని కాపాడండి అని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఆయనేమో పెద్దగా అన్నాడు, అది పాపము అన్నాడు. ఆయన ఉన్నంత వరకు కాపాడాడు, కొద్ది కాలం ఆయన ఉన్నంత వరకు ఆ బిడ్డను కాపాడాడు. ఎంతవరకు ఉంటారు తల్లిదండ్రులు? ఆ తర్వాత ఆ బిడ్డ నశించిపోయింది, పాపం నశించిపోయింది. ఎన్నో తప్పులు కూడా చేసింది ఆ పాప, ఎన్నో తప్పుడు పనులు కూడా చేసింది. కానీ దేవుని దృష్టిలో అది పెద్ద పాపమే అవుతుంది. వివాహం చేసుకొని సంతోషంగా బిడ్డలు కానీ కుటుంబంగా జీవిస్తే అది దేవుని దృష్టిలో మంచిగా ఉంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. వివాహమై బిడ్డ పుడితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అంటున్నాం. అది వివాహం చేసుకోకుండా గర్భవతి అయిందంటే ఆ బిడ్డకు మంచి పేరు ఉంటుందా? సమాజం ఆ బిడ్డని క్షమిస్తుందా? ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి అట్లాంటి స్కోప్ ఎందుకు ఇవ్వాలి? కాబట్టి ఆ పనికి మాలిన తండ్రి అజ్ఞానుడు ఆ బిడ్డ కూతురి జీవితంతో ఆడుకున్నాడు, కూతురి జీవితాన్ని నాశనం చేసి చనిపోయినాడు ఆయన. ఆ బిడ్డకి ఏ సపోర్ట్ లేకుండా చాలా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఆ బిడ్డ నశించిపోతూ జీవించింది. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ప్రియమటి దేవుని బిడ్డలారా.
కాబట్టి ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే, యవ్వన ప్రాయంలోనే, చిన్న వయసులోనే, ఒక 20, 22, 25 ఏండ్ల వయసులోనే భర్తను పోగొట్టుకున్నటువంటి బిడ్డ విధవరాలికి మరి వివాహం చేయకుండా వదిలిపెడితే ఏమవుతుందంటే, ఆ తల్లిదండ్రులు ఉన్న కొద్ది కాలం ఆ బిడ్డని సాగుతారు. ఆ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ బిడ్డకు అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు వస్తాయి. ఎవరు చూసుకుంటారు ఆ తర్వాత అమ్మాయిని చెప్పండి? కొద్ది కాలానికి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇంకా ఆ బిడ్డని ఇంకెవరు చూసుకుంటారు చెప్పండి? కాబట్టి ఇది పెద్ద తప్పు ఇది. తర్వాత ఇంకా ఏమేమి జరుగుతుందంటే, ఎంతోమంది పురుషులు కూడా అటువంటి వారిని మిస్యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమాజంలో జరుగుతూనే ఉంది, అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ కాంక్రీట్ సొల్యూషన్ అంటూ ఎవరు చేయరు. ఎంతోమంది పురుషులు అటువంటి వారిని మిస్యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ జీవితంతో ఆడుకుంటారు. అనేకమైన రోగాలు వస్తాయి. ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైన రోగం వస్తుంది. HIV భయంకరమైన రోగం వస్తుంది. కాబట్టి నశించి నాశనమైపోతారు. ఒకటి, ఈ భూమి మీద ఉన్నంత వరకు నశించి నాశనమైపోతారు. ఆ తర్వాత అగ్నిగుండం అంటూ తప్పింది కానే కాదే. మరి దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా కారణం. కాబట్టి ఇది తప్పు, ఇది ఏమాత్రం సరికాదు. తర్వాత వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఉంటుంది, ఏం సేఫ్టీ ఉంటుంది, ఎవరు కేర్ తీసుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులు బతికున్నంత వరకు, తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నంత వరకు తల్లిదండ్రులు కంటికి రెప్పలాగా ఆడబిడ్డలను కాపాడుకుంటారు. భర్త ఇంటికి పంపించిన తర్వాత భర్త కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు. బిడ్డలు కూడా కంటికి రెప్పలాగా, కొడుకులు కూతుర్లు అయితే ఇంకా ఎక్కువగా కంటికి రెప్పలాగా తల్లిని కాపాడుకుంటారు. ఇప్పుడు మరి ఎవరు లేని పరిస్థితిలో అసహాయురాలుగా ఆ బిడ్డ ఉన్నప్పుడు మరి ఏం సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? ఏం సేఫ్టీ ఉంటుంది ఆ బిడ్డకు? ఎవరు కేర్ తీసుకుంటారు? తల్లిదండ్రులు సమానంగా ఎవరైనా కేర్ తీసుకుంటారా? భర్తకు సమానంగా ఎవరైనా కేర్ తీసుకుంటారా? బిడ్డలకు సమానంగా ఎవరైనా కేర్ తీసుకుంటారా? ఎంతోమంది బిడ్డలుగా, అసలు విధవరాళ్ళుగా అయితే బిడ్డలు కూడా ఉండరు పాపం. పెళ్ళైన కొన్ని రోజులుగా భర్తలు చనిపోతారు బిడ్డలు పుట్టక ముందే. అయినా కానీ వాళ్ళని అట్లా వదిలిపెట్టేస్తారు. ఏ రకంగా అనాథలుగా జీవించగలరు వాళ్ళు? ఇది ఏమాత్రమో మంచిది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత ఇటువంటి వారిని ఎంతోమంది మగాళ్ళు మిస్యూజ్ చేసుకుంటారు అని చెప్పాను కదా. మిస్యూజ్ చేసుకుంటారు, కానీ ఆస్తి ఏమైనా ఇస్తారా ఎవరైనా? వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారా? ఇప్పుడు భర్త ఏ రకంగా సెక్యూరిటీ ఇస్తాడో, భర్త ఏ రకంగా ఆస్తిపాస్తులు ఇస్తాడో, ఆ రకంగా మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఇస్తారా? లేదు కదా. కాబట్టి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి అటు ఆ బిడ్డలకు. పాపం ఎందుకు అర్థం చేసుకోరు పెద్దలు? తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోరు? సంఘ పెద్దలు ఎందుకు అర్థం చేసుకోరు? ఇతర ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు ఆ బిడ్డలకి సహాయం చెయ్యరు? ఇది ఏమాత్రమో మంచిది కాదు. తర్వాత అటువంటి బిడ్డలు పాపం ఏదైనా చిన్న తప్పు చేసేసారు అనుకోండి, అసలు సమాజంలో వాళ్ళకి రెస్పెక్టే ఉండదు. వివాహం చేసుకొని బిడ్డలు కానీ సంతోషంగా ఉంటే మంచి రెస్పెక్టే. ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇంక వేరే మరో వివాహం కాకుండా మళ్ళీ ఏమైనా బిడ్డను కానీ కనిందంటే ఇంక అయిపోయింది. ఎంత చిన్న చూపు చూస్తారు, ఎంత దూషిస్తారు, ఎంత ద్వేషిస్తారు. అసలు దగ్గరకు కూడా చేర్చరు అటువంటి వాళ్ళని. ఎవరు వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఎంత దౌర్భాగ్య స్థితియో చూడండి పాపం. ఇది ఏమాత్రం మంచిది కాదు ప్రియమేంటి దేవుని బిడ్డలారా. తర్వాత ఏదైనా కుటుంబాలలో ఏదైనా మంచి శుభకార్యాలు జరుగుతూ ఉంటే ఇటువంటి వారిని ఆహ్వానించరు.
విధవరాలు విధవరాలు అని పెద్ద పట్టం కట్టేస్తారు. రానివ్వరు, శుభకార్యాలకి అసలు రానివ్వరు. ఎవరైనా ఎక్కడో బయలుదేరేటప్పుడు విధవరాలుగా ఎదురుకుండా వచ్చిందంటే తిట్టుకుంటారు, తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఈ రకంగా రకరకాలుగా అవమానిస్తారు. పాపం వాళ్ళదేం తప్పు ఉంది చెప్పండి? భర్త చనిపోతే విధవరాలు ఆమె ఏం చేస్తుంది పాపం? అయినా కానీ అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, టార్చర్ చేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను ఒక స్థలంలో బ్యాంక్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక ముస్లిం ఆయన వచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని విషయాలన్నీ తెలిసాయి. నిజంగా అప్రిషియబుల్. ఆయన కొడుకు కేఎస్ఆర్టీసీలో డ్రైవర్. ఆయన చనిపోయినాడు, యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఒక 6 ఏళ్ల కూతురు మాత్రమే ఉన్నది ఆయనకు, భార్య విధవరాలు అయిపోయింది. అప్పుడు ఆ ముసలాయన ఏం చేశాడంటే, ఆ 6 ఏళ్ల మనవరాలైతే ఏముందో అంటే కొడుకు బిడ్డ, ఆ బిడ్డను ఆయనే సాకుతున్నాడు. కోడలికి ఆయనే మరొక అబ్బాయిని చూసి ఆయన ముందు నిలబడి పెళ్లి చేశాడు. ఇప్పుడు పెన్షన్ వస్తుంది, తండ్రి యొక్క పెన్షన్ వస్తుంది, అంటే కొడుకు యొక్క పెన్షన్ వస్తుంది. కొడుకు యొక్క పెన్షను ఆయన కూతురు 6 ఏళ్ల బిడ్డ ఉందే ఆ బిడ్డకు వచ్చేలా చేశాడు. కోడలనేమో ఇంకొకటి చేతిలో పెట్టేశాడు. నువ్వు సాక్కో నాయన, సంతోషంగా మీరు ఉండని. ఎంత ఇంటెలిజెంట్ చూడండి. ఆయన్ని మనిషి అనాల్సి ఉండేది మనం. అట్లాంటి మనుషులు ఉండాలి ఈ భూమి మీద. మన క్రైస్తవులు ఎవరైనా ఈ రకంగా చేస్తున్నారా? నా కంటితో నేను ఎవరిని చూడలేదు. నేను ఎంత గొప్ప వ్యక్తి చూడండి అని, ఎంత గొప్ప మనిషి చూడండి, ఎంత ధారాళ మనసు, ఎంత ప్రేమ కలిగినటువంటి మనసు. చాలా ఆశ్చర్యమైంది. ఎంత గొప్పవాడు ఈయన, ఎంత మంచివాడు ఈయన అని. అందరూ ఈ రకంగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించేది నాకు. 6 ఏళ్ల మనవరాలనేమో ఆయన ఉంచుకున్నాడు, పెన్షన్ ఆ అమ్మాయికే వచ్చేలా చేశాడు. ఇంకా 6 ఏళ్ల అమ్మాయి, ఆ అమ్మాయికి 18 ఏళ్ళు దాటే వరకు, 21 ఏళ్ళు దాటే వరకు పెన్షన్ వస్తుంది. మెజారిటీకి వచ్చే వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది ఆ అమ్మాయికి, ఏ కొరత ఉండదు. ఒకవేళ ముసలాం చనిపోయినా కానీ పెన్షన్ వస్తూ ఉంటుంది. తర్వాత తల్లి సహాయం ఎలాగా ఉండే ఉంటుంది. కాబట్టి ఆ పాపకి ఎంత మంచి సేఫ్టీ చేశారు చూడండి. తర్వాత కోడల్ని వదిలిపెట్టలేదు. ఎలాగైనా పోనీలే, నాకేమిలే అని వదిలిపెట్టలేదు. నా కోడలు కూడా నా కూతురు లాంటిదే కదా. ఎంత గొప్ప మనసో చూడండి. కాబట్టి ఆయనే స్వయంగా ఒక అబ్బాయిని వెతికి ఆమెను 2వ పెళ్ళికి ఇచ్చాడు. ఆయనకు సంతోషంగా సెటిల్ అయిపోయారు. ఇలా ఉండాలి. కన్న తండ్రి కూడా కాదు ఆయన, మామ. ఒక మామ ఆమెను కూతురులాగా చూసుకున్నాడు. మరి ఇదే పని మనోళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎంతోమందిని నేను చూస్తూ ఉన్నాను. వివాహమైన కొన్ని సంవత్సరాలకే 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, అంత షార్ట్ పీరియడ్లోనే భర్తలు చనిపోతూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో అనారోగ్యం వచ్చి చనిపోతున్నారు, కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్లు చనిపోతున్నారు. మరి అనేక సందర్భాలలో ఈ చెడు అలవాట్ల మూలంగా చనిపోతున్నారు భర్తలు, త్రాగుడు మూలంగా చనిపోతూ ఉన్నారు. తమ శరీరాల్ని తమ చేతులతో నాశనం చేసుకొని మరి చనిపోతున్నారు అనేక మంది. ఈ డ్రింక్స్ మూలంగా చిన్న వయసులోనే చనిపోతున్నారు అనేక మంది. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎవడో ఒకడికి ఇచ్చేద్దామంటారు. ఎవడో ఒకడికి ఇచ్చి చేతులు కడుక్కుంటే సరిపోతుంది అంటారు. ఎంత అన్యాయం కదా.
ఇచ్చేటప్పుడే వాడి క్యారెక్టర్ ఎలాగుంది, వాడు చదువుకున్నాడైనా, జ్ఞానవంతుడైనా, ఉద్యోగం చేసే స్వభావం ఉందా, అసలు ఉద్యోగం చేస్తున్నాడా, సంపాదిస్తున్నాడా, చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా, మెంటాలిటీ ఎలాగుంది, కోపిష్టోడా లేక శాంత స్వభావం కలిగినోడా, ప్రేమించే మనసు కలిగినోడా, ఇవన్నీ చూసి కదా ఒక అమ్మాయిని ఇవ్వాలి. అలా కాదు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. ఎవడో ఒకడికి ఇచ్చేస్తే సరిపోతుందిలే, మా బాధ్యత తీరిపోతుంది అని. ఇంకా త్రాగుడు పోతాడు. ఈ కొద్ది కాలానికి వాడు త్రాగి 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 మరణించినాడంటే తర్వాత ఈ అమ్మాయికంటూ ఇంక వివాహం విషయమే వాళ్ళు పట్టించుకోరు. అసలు మేము ఒక్కసారి చేసామంతే, మా పైన అయిపోయింది అనుకుంటారు. మీ బిడ్డలే కదా, మీ కడుపును పుట్టిన బిడ్డే కదా, యవ్వనస్తురాలు కదా. కాబట్టి కనికరం చూపించండి. అందుకే బైబులే చెప్తుంది, బైబులే మనకు బోధిస్తుంది. యవ్వన విధవరాళ్ళకు మరి వివాహం చేయండి, వాళ్ళకు సహాయం చేయండి, వాళ్ళు సంతోషంగా జీవించని. అంతేకాని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది నశించి నాశనమైపోతూ ఉన్నారు, చూస్తూనే ఉంటున్నాం. వాళ్ళు ఉద్యోగం చేసే స్థలాలలో వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటారు. ఆహారం లేక కష్టపడే సమయంలో వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటారు. అనారోగ్యం వచ్చి కష్టపడే సమయంలో వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటారు. ఈ రకంగా రకరకాలుగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. ఇతరులు ఎందుకు ఆ రకంగా స్కోప్ ఇవ్వాలి? ఎందుకు బిడ్డల జీవితంతో ఆడుకోవాలి? కాబట్టి జ్ఞానం, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులుగా మారండి. తల్లిదండ్రులు జ్ఞానవంతులుగా మారండి. ఎంతోమంది మగవాళ్ళు కూడా భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. వివాహమైన 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళలోనే భార్యలు చనిపోతారు కొన్ని కుటుంబాలలో. మరి అటువంటి వాళ్ళు భర్తను పోగొట్టుకున్నటువంటి విధవరాలని పెళ్లి చేసుకోవచ్చును కదా. అప్పుడు ఆమెకు లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది కదా, నీకు ఒక మంచి సహాయం, ఒక తోడు నీకు దొరికినట్టు అవుతుంది కదా. మరి ఎందుకు చేసుకోకూడదు? అనేక మంది భర్తలు కూడా భార్యలు చనిపోయిన తర్వాత అలాగనే ఉండిపోతారు కొంతమంది. దానికి బదులుగా ఇంకొక విధవరాలని వివాహం చేసుకోండి, జీవితం లైఫ్ ఇవ్వండి వాళ్లకు. మీరు సంతోషంగా జీవించవచ్చు, కుటుంబంగా, అన్ని రకాలుగా తోడుగా నీడగా అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలను కూడా అసలు మనుషులు ఎందుకు అర్థం చేసుకోరో అర్థమే కాదు నాకు. కానీ అనేక మందికి బైబిల్లో ఈ మాట ఉంది అన్న సంగతే తెలియదు. అందుకని నేను హైలైట్ చేస్తూ ఉన్నాను. కొన్ని మందిరాలలో, ఒక మందిరంలో ముఖ్యంగా తప్పు బోధిస్తుంటే నేను విన్నాను. భర్త చనిపోయిన తర్వాత భార్య మరో వివాహం చేసుకోకూడదు, అది వ్యభిచారానికి సమము అన్నట్లుగా కూడా చెప్పారు. తప్పు మాట అది, బైబిల్లో లేని మాట ఇది. బైబిల్లో చేసుకోమనే చెప్తుంది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి జ్ఞానముతో జీవించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ వాక్యం విన్న తర్వాత అయినా జ్ఞానాన్ని, బైబిల్ ఉండే విషయాన్ని తెలుసుకోండి, జ్ఞానవంతులుగా మారండి. తల్లిదండ్రుల మనసును మార్చండి, పెద్దల సహాయం తీసుకోండి, మీ బంధుమిత్రుల సహాయం తీసుకోండి, సంఘస్థుల సహాయం తీసుకోండి, సంఘ పెద్ద కాపరి సహాయం తీసుకోండి. అయినంత తొందరగా మీరు సెటిల్ అయిపోవడానికి మీరు
ప్రయాసపడాలని క్రీస్తు పేరట మనవి చేసుకుంటున్నాను. ఈ కొన్ని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థనతో నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడుగు మా పరలోకపు తండ్రి యెహోవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమ దయ కనికరం కలిగినటువంటి మా ప్రభువా, మా ప్రియరక్షక, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచినటువంటి మా గొప్ప దేవ యేసయ్యా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, యవ్వనములో ఉండేటువంటి విధవరాళ్ళు తండ్రి 20 ఏండ్లు, 22 ఏండ్లు, 25 ఏండ్లు, ఇంత చిన్న వయసులోనే భర్తలను పోగొట్టుకున్నటువంటి అనేక మంది విధవరాళ్ళు నాయనా, తల్లిదండ్రుల యొక్క అజ్ఞానము వలన తండ్రి మరు వివాహం లేకుండా నశించి 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 నాశనమైపోతూ ఉండటం చూస్తూ ఉంటున్నాము నాయన. తండ్రి, ఈ మీ యొక్క అమూల్యమైన వాక్యాన్ని తండ్రి వినిన తర్వాత అయినా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ సత్యాన్ని గ్రహించి తండ్రి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నటువంటి యవ్వనంలో ఉండేటువంటి విధవరాళ్ళకు సహాయపడడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావడానికి మీరు సహాయపడమని ప్రియుడు నజరేయుడైన యేసు ప్రభువు వారి అత్యున్నతమైన నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.